ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. ఈ రోజు చూడబోతున్న కలెక్షన్స్ లేటెస్ట్ ఇక్కత్ సారీస్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా చాలా లేటెస్ట్ గా ఉంటాయి. పార్టీ వేర్ కలెక్షన్, ఫ్యాబ్రిక్ వైజ్ కంఫర్టబుల్ గా ఉంటాయి. న్యూ కలెక్షన్స్ అండి. మనకి ఈ సారీస్ 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. లేటెస్ట్ ఇక్కత్ సారీస్ చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ పళ్ళు చూస్తే కనుక మనకి పళ్ళు అనేది ఒక పట్టు పళ్ళు ఇచ్చారండి. పళ్ళు అంతా కూడా చూస్తే మనకి ఒక పట్టు పళ్ళు తీసుకున్నారు. అదంతా కాంబినేషన్ మనకి రెడ్ అండ్ గోల్డెన్ తీసుకున్నారు. సో పళ్ళులో వేరియేషన్ చూస్తే కనుక అటు ఎడ్జ్ లో రెడ్ అండ్ గోల్డెన్ లైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక పట్టు పళ్ళు అటు ఇటు చూసేసి బ్యాక్గ్రౌండ్ రెడ్, మిగతా వీవింగ్ అంతా గోల్డెన్ జరీ యూస్ చేశారు. మిడిల్ అంతా కూడా గోల్డెన్ బార్డర్ లాగా ఇవ్వడం జరిగింది. సో పళ్ళు ఈ విధంగా ఉంటుంది. మిగతా శారీ అంతా చూద్దాం. శారీని గమనిస్తే కనుక మనకి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి. ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా మనకి లేటెస్ట్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేశారు. సాఫ్ట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్. పైన బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఒక బనారస్ బార్డర్, కడీ బార్డర్ అనేది పట్టు బార్డర్ అటాచ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్యాచ్, పెద్ద ప్యాచ్ ఇచ్చారు. కడ్డీ బార్డర్ ఇదంతా కూడా గ్రాండ్ గా ఉంటుంది. మనకి డిజైనర్ సారీస్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా మనకి కడ్డీ ఇచ్చేసి అటు ఇటు సర్కిల్స్ లాగా ఇచ్చేస్తూ డిజైన్ ఇచ్చారు. ఈ విధంగా పైన బార్డర్ ఉంటుంది. మిగతా మిడిల్ అంతా కూడా చూసుకుంటే ఇక్కత్ శారీ అండి. మనకి ఇక్కత్ సిల్క్ ఇక్కత్ శారీ అని చెప్పుకోవచ్చు. శారీ అంతా కూడా ఫాలింగ్ ఉంటుంది, లైట్ స్టిఫ్ గా ఉంటుంది. మిడిల్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక బ్లాక్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇక్కత్ వీవింగ్ అంతా కూడా మల్టిపుల్ కలర్స్ యూస్ చేసి డిఫరెంట్ డిజైనింగ్ అనేది గమనించవచ్చు. మనకి ఒక ముగ్గు డిజైనింగ్ లాగా కానీ ఒక పెద్ద ముగ్గు లాగా బంచెస్ తీసుకుని నెక్స్ట్ స్మాల్ బంచెస్ ఈ విధంగా మిడిల్ అంతా కూడా మల్టిపుల్ కలర్స్ తో ఇక్కత్ వీవింగ్ అంతా శారీ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. మరి కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక వావ్, బ్యూటిఫుల్ పట్టు బార్డర్ అండి. మనకి బనారస్ బార్డర్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా లెంత్ ఎక్కువగా తీసుకున్నారు. లెంత్ ఎక్కువగా కడ్డీ బార్డర్ ఇచ్చేసి దీని మీద నెక్స్ట్ చూసుకుంటే కనుక క్రీపర్ డిజైన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ జరీ యూస్ చేసి గోల్డెన్ బ్యాక్గ్రౌండ్ అంతా రెడ్ మీద గోల్డెన్ జరీతో మనకి వీవింగ్ అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. పైన లెంత్ తక్కువగా ఉన్న కడ్డీ బార్డర్ ఉంటే కింద లెంత్ ఎక్కువగా ఉన్న వీవింగ్ బార్డర్ అనేది మనకి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కత్ లేటెస్ట్ ఇక్కత్ శారీస్ చూస్తున్నాము. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం ఒకసారి. శారీకి బ్లౌజ్ చూసుకుంటే కనుక వావ్, బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి. డిజైనర్ బ్లౌజ్ మనకి డిఫరెంట్ గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఒక జూట్ స్టైల్ ఆఫ్ వీవింగ్ తో దాని మీద బ్లాక్ పెయింటింగ్ లాగా అనిపిస్తూ మనకి ఒక బ్లాక్ బుట్టి అనేది ఇచ్చారు. బార్డర్ చూసుకుంటే కనుక పైన కడి పట్టు బార్డర్ ఇచ్చారు. కింద మనకి జస్ట్ ప్లెయిన్ గా ఇవ్వడం జరిగింది. ఈ బార్డర్ హ్యాండ్స్ కి యూస్ చేసిన డిఫరెంట్ గా డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది. శారీకి చూస్తే కనుక మనకి టాజిల్స్ కూడా ఇచ్చారండి. మనకి టాజిల్స్ ఎల్లో అండ్ గ్రీన్ రెడ్ ఇచ్చారు. శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ గా లేటెస్ట్ డిజైనర్ ఇక్కత్ శారీస్ చూస్తున్నాము. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2657. 2657 రూపీస్ కి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి ఈ లేటెస్ట్ ఇక్కత్ కలెక్షన్ శారీస్. మరి నెక్స్ట్ ఇందులోనే ఇంకో వెరైటీ చూద్దాం. అంటే కలర్ కాంబినేషన్ వాడింది మనకి బార్డర్స్ సేమ్ గా ఉన్నాయి. ఒకసారి గమనిద్దాం. శారీ చూస్తే కనుక మనకి కాంబినేషన్ అనేది రెడ్ అనేది హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. కాంబినేషన్ రెడ్ అనేది ఈ శారీలో గమనించవచ్చు. రెడ్ హెవీగా హైలైట్ ఎక్స్పోజ్ అవుతూ ఉంది. మనకి పళ్ళు యాస్టిస్ బిఫోర్ శారీ లాగే మనకి పట్టు బార్డర్స్ లాగా పట్టు పళ్ళు అనేది ఇచ్చారు. అటు ఇటు మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చేస్తూ మధ్యలో కడ్డీ లాగా ఇస్తూ ప్లెయిన్ అవుట్ లైన్స్, రెడ్ అండ్ గోల్డెన్ లైన్స్ ఇస్తూ పళ్ళు ఈ విధంగా మనకి 1 మీటర్ కి తక్కువగా ఉంటుంది. పళ్ళు అనేది రిచ్ లుక్, గ్రాండ్ లుక్ ఉంటుంది. సో బిఫోర్ శారీ లాగే బట్ బిఫోర్ శారీలో బ్లాక్ ఎక్కువగా హైలైట్ అయింది. ఇందులో చూసుకుంటే కనుక రెడ్ ఎక్కువగా హైలైట్ అవుతూ యాస్టిస్ గా అదే ఇక్కత్ వీవింగ్ అలా డిజైన్ ఇక్కత్ వీవింగ్ అనేది మల్టిపుల్ కలర్స్ తో రన్ అవుతూ వస్తుంది. పైన బార్డర్ చూసుకుంటే కనుక గోల్డెన్ లాగా మనకి పట్టు బార్డర్, బనారస్ కడ్డీ బార్డర్ అనేది ఇచ్చారు. అటు ఇటు అవుట్ లైన్స్ ఇస్తే సర్కిల్ డిజైన్ అనేది ఉంది. పైన ఈ విధంగా ఉంటే బార్డర్, కింద చూసుకుంటే కనుక బనారస్ పట్టు బార్డర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనకి యాస్ట్రీస్ బిఫోర్ శారీ లాగే కడ్డీ బార్డర్ కి అటాచ్డ్ గా మనకి బ్యాక్గ్రౌండ్ రెడ్ మీద మనకి హెవీ జెరీ వీవింగ్ అనేది మనకి ఈ విధంగా లెంత్ ఎక్కువగా ఉన్న కడ్డీ బార్డర్ అని చెప్పుకోవచ్చు. సో లేటెస్ట్ ఇక్కత్ వెరైటీ అండి. ఇక్కత్ వెరైటీకి పట్టు బార్డర్స్ అనేది హైలైట్ చేస్తూ ఈ శారీస్ డిజైనర్ శారీస్ అని చెప్పుకోవచ్చు. డిజైనర్ వీవింగ్ కలర్ శారీస్ అని చెప్పుకోవచ్చు. మనకి ఈ శారీకి బ్లౌజ్ చూస్తే ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. బట్ దీని మీద రెడ్ ప్రింట్ అనేది హైలైట్ చేశారు. బార్డర్ ఇవ్వడం జరిగింది. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 2657 రూపీస్ కి మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో ఈ శారీస్ అనేవి అందుబాటులో ఉంటాయి. 2657. సో నెక్స్ట్ కలర్ అంటే మనకి ఓన్లీ కలర్స్ కొద్దిగా తక్కువగానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లేటెస్ట్ శారీస్ కదా అండి, మనకి న్యూ వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఈ శారీస్ అన్ని కూడా 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. మరి ఈ శారీ పళ్ళు కూడా అంటే కలర్స్ మాత్రమే మారాయి. డిజైనింగ్ వీవింగ్ అంతా యాస్ట్రీస్ సేమ్ అని చెప్పుకోవచ్చు. ఈ శారీ పళ్ళు చూస్తే కనుక పట్టు పళ్ళు అనేది ఇచ్చారు. కాంబినేషన్ మాత్రం రెడ్ అండ్ గోల్డెన్ జరీ యూస్ చేశారు. నెక్స్ట్ అంతా చూసుకుంటే కనుక మనకి నావీ బ్లూ, బిఫోర్ బ్లాక్ చూసాం, ఆ బిఫోర్ రెడ్ చూసాం. నెక్స్ట్ చూస్తే కనుక నావీ బ్లూ అని చెప్పుకోవచ్చు. నావీ బ్లూ మీద శారీ అంతా కూడా మనకి ఇక్కత్ వీవింగ్ అంతా కూడా చూడండి మల్టిపుల్ కలర్స్ తో ఇక్కత్ వీవింగ్ అంతా కూడా రన్ అవుతుంది. ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే చాలా సాఫ్ట్ గా ఉంటుంది.
సింగిల్ స్టెప్ వేసుకోవచ్చు, అదర్వైజ్ స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు. సాఫ్ట్ గా ఉంటుంది, మెయిన్ క్వాలిటీ గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. పైన చూస్తే కనుక గోల్డెన్ రెడ్ కలర్ కాంబినేషన్ తో బార్డర్, పట్టు బార్డర్ లాగా మనకి బనారస్ బార్డర్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. సో యాజ్ ఇట్ ఈస్ బిఫోర్ శారీస్ లాగే మనకి బార్డర్ అనేది ఉంటుంది, బట్ గ్రాండ్ గా ఉంటుంది. బార్డర్ అనేది లెంత్ ఎక్కువగా ఇచ్చారు, 2 వేరియేషన్స్ ఇస్తూ బార్డర్ అనేది డిజైన్ చేశారు. శారీ ఇంత హెవీగా ఉన్న ఓన్లీ బార్డర్స్ మాత్రమే హెవీగా వెయిట్ అనిపిస్తాయి, శారీ అంతా కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా కాంట్రాస్ట్ ఒక జూట్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది మనకి. దీని మీద ప్రింటింగ్ మాత్రం మనకి నావీ బ్లూ తో ఇచ్చారు. బార్డర్ కూడా ఈ విధంగా గోల్డెన్ బార్డర్ హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఇచ్చారు. ఈ విధంగా ఈ బ్లౌజ్ అనేది ఉంటుంది. శారీ అంతా కూడా డిఫరెంట్ లుక్ తో మనకి డిజైన్ గా ఉంటుందండి. డిజైనర్ శారీస్ అని చెప్పుకోవచ్చు. 3 కలర్స్ మనకు 4 కలర్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ శారీస్ అనేవి 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. ఈ శారీస్ ప్రైస్ ఓన్లీ 2657. మరి నేను వేర్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా విఘ్నేశ్వర సిల్క్స్ 4 బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయండి. ఈ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. బిఫోర్ వచ్చేసి బ్లాక్ రెడ్ చూసారు, అలాగే నావీ బ్లూ చూసారు కదా. ఈ కాంబినేషన్ మాత్రం కొంచెం ఒక పింక్, డిఫరెంట్ పింక్ అని చెప్పుకోవచ్చు అండి. బార్డర్ విషయానికి వస్తే కనుక బిఫోర్ అన్ని బార్డర్స్ రెడ్ చూసాం, బట్ ఈ బార్డర్ విషయానికి వస్తే కనుక మనకి నావీ బ్లూ గల బనారస్ బార్డర్, పట్టు బార్డర్ అనేది హైలైట్ అయిందని చెప్పుకోవచ్చు. పళ్ళులో చూసుకుంటే కనుక ఇక్కత్ అనేది కూడా ఇక్కడ హైలైట్ చేశారండి. ఇక్కత్ శారీస్ అనుకున్నాం కాబట్టి ఈ శారీలో నేను స్టెప్స్ పెట్టిన బార్డర్ చూసుకుంటే కనుక ఇక్కత్ బార్డర్ అనేది క్రీమ్ మీద మల్టిపుల్ ఇక్కత్ వీవింగ్స్ అనేది ఉన్నాయి. మిడిల్ అంతా కూడా మనకి ఇలా పింక్ తో బ్లాక్ ప్రింట్స్ అనేది ఇస్తూ పైన బనారస్ బ్లూ కలర్ బార్డర్ అనేది ఇస్తూ హైలైట్ చేశారు. పళ్ళులో చూసుకుంటే కనుక మనకి బనారస్ పట్టు బార్డర్ అనేది ఉంటుంది. పళ్ళులో కూడా పట్టు వీవింగ్ ఉంటుంది, అంతా కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. బ్లౌజ్ కూడా ఒక జూట్ స్టైల్ ఆఫ్ వీవింగ్ తో బ్లౌజ్ అనేది ఇస్తారు. బార్డర్ కూడా హ్యాండ్స్ కి యూజ్ చేయడానికి ఇస్తారు. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2657 రూపీస్ కి ఈ శారీస్ మనకి 4 విఘ్నేశ్వర బ్రాంచెస్ లో అందుబాటులో ఉంటాయి. విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ. ఈ శారీస్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. బ్రాంచెస్ విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ హౌస్ నెంబర్ 3 లో ఒక బ్రాంచ్ ఉంటుంది. కుకట్పల్లి మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్, అలాగే కొత్తపేట దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో మరో బ్రాంచ్ ఉంటుంది. ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా మరో బ్రాంచ్ ఉంటుంది. కాబట్టి విజిట్ చేయండి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాలో నియర్ బై ఏరియాకి విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ని. అలాగే మీరు ఈ శారీస్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే ఆన్లైన్ లో కూడా ఈ శారీస్ ని పర్చేస్ చేయొచ్చు. స్క్రీన్ పైన నెంబర్స్ కి కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు, అలాగే బుక్ చేసుకోవచ్చు. ఇది వాటి విఘ్నేశ్వర సిల్క్స్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ టేక్ కేర్, బై బై.